ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారా? తాము పోటీ చేసే నియోజకవర్గాలను అడ్వాన్స్గా ముందే సెట్ చేసుకున్నారా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల హడావుడి కూడా పెరిగిందా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు ఎమ్మెల్సీలు ఉన్నారా? ఇంతకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీలు ఎవరు? వీరిపై గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని ఎమ్మెల్సీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు శాసన మండలికే పరిమితమైన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలో బరిలో నిలిచి తమ సత్తా చాటాలన్న పట్టుదలతో కొందరు ఎమ్మెల్సీలున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు కీలక నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ టికెట్ రేసులో ముందంజలో ఉండాలని ఆశిస్తున్న ఎమ్మెల్సీలు తాము ఎంచుకున్న నియోజకవర్గాల్లో పర్యటనలు ముమ్మరం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని, బలమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు తాము నిరంతరం అందుబాటులో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. తెరవెనుక రాజకీయాలను తమదైన వ్యూహాలతో చక్కబెడుతున్నారు. మరోవైపు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఎమ్మెల్సీలు రకరకాల వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉండడం కంటే ఎమ్మెల్యేగా ఎన్నికైతే అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించడంతో పాటు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపు, అధికారపరంగా తమకు మరింత పట్టు దొరుకుతుందని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలు, గాడ్ ఫాదర్ల ద్వారా తమకు ఎమ్మెల్యే సీటు కేటాయించేలా ఇప్పటి నుంచే కొందరు ఎమ్మెల్సీలు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడబోమని అధిష్టానానికి ముందే సంకేతాలు ఇస్తున్నారు. గులాబీ పార్టీకి ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీల వ్యూహాత్మక అడుగులు గులాబీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పలు నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్సీలు స్వయంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శేర్లింగంపల్లి నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కార్యక్రమాల స్పీడ్ పెంచారు. మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి షాద్నగర్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు పాలేరు నియోజకవర్గంపై కన్నేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పరకాల టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి సందర్భం వచ్చినప్పుడల్లా భూపాలపల్లి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్ టికెట్ ఆశిస్తున్నారు. మరో ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల బరిలో ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ బరిలో ఉండాలన్న ఎమ్మెల్సీల కోరికను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏ మేరకు నెరవేరుస్తుందో, ఎవరెవరిని పరిగణలోకి తీసుకుంటుందో, టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయబోతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నాయి.